సిఎంఏ ఇంటర్ స్టూడెంట్స్కి సంబంధించి గత 3 రోజుల నుంచి నేను ఈ కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ రివ్యూ మీటింగ్ అటెండ్ అవ్వలేదండి. రెగ్యులర్ రివ్యూ మీటింగ్స్ ఉంటే ఈ రోజు అటెండ్ అవుతే ఒక అమేజింగ్ న్యూస్, అమేజింగ్ అనే దానికంటే సర్ప్రైజింగ్ న్యూస్ నాకు చెప్పడం జరిగింది. అదేంటంటే సార్, సిఎంఏ ఇంటర్ రిపీటర్స్ బ్యాచ్కి ఎక్కువ ఎంక్వైరీస్ వస్తున్నాయని. సో మొదలైంది ఇక్కడ కూడా సేమ్. సిఏ ఇంటర్లో ఏం జరుగుతుందో సిఎంఏ ఇంటర్లో కూడా అదే జరుగుతుంది. క్లుప్తంగా 3-4 విషయాలు చెప్తానండి. సిఎంఏ ఫౌండేషన్లో పాస్ పర్సెంటేజ్ అంటే ఆల్ ఇండియా లెవెల్లోనే 90-95% ఉంటుంది. చాలా మంది పిల్లలు ఏమనుకుంటున్నారంటే సిఎంఏ ఇంటర్లో కూడా 40, 15, 16 ఉంటుందిలే, ఈజీగా పాస్ అయిపోయాం కదా సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్లో కూడా ఈజీగా పాస్ అయిపోతాం అనుకుంటున్నారు. అది నిజమో కాదో ఒకసారి సీనియర్స్ని అడగండి. అలానే సిఎంఏ ఫౌండేషన్ హోమ్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిఎంఏ ఇంటర్లో కూడా అలానే ఉంటుందో? అలా ఉండదు. సిఎంఏ ఇంటర్లో సెంటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, హోమ్ బేస్డ్, మీ ఇంట్లో కూర్చొని రాసే ఎగ్జామ్ కాదు. అది కూడా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆఫ్లైన్ చేత్తో రాసే ఎగ్జామ్స్ కంటే ఇది కష్టంగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిఎంఏ ఇంటర్లో కూడా రిపీటర్స్ బ్యాచెస్కి ఎంక్వైరీస్ పెరుగుతున్నాయంటే మీనింగ్ ఏంటో తెలుసా? కుప్పలుగా సిఎంఏ ఇంటర్ ఫెయిల్ అవుతున్నారని. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఇక్కడ మాత్రం ఖచ్చితంగా నేను మెజారిటీ కేసెస్లో విద్యార్థులు పేరెంట్సే తప్పు, ఖచ్చితంగా. సిఏ ఫౌండేషన్తో కంపేర్ చేస్తే సిఎంఏ ఫౌండేషన్లో ఒక విషయాన్ని ఒప్పుకోవాలా లేదా? పాస్ పర్సెంటేజ్ విపరీతంగా ఉంది, చాలా బాగుంది. 90-95%. నిజంగా అది స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం కాకపోతే ఏంటి? సో స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేశారు కదా అని, సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ హైవే ఉంది, రోడ్డు చాలా బాగుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేస్తారా? సో సిఎంఏ ఫౌండేషన్ ఈజీగా పాస్ అయిపోయి కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయిపోతారు. సిఎంఏ ఇంటర్ నేను మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వమని చెప్పట్లా, మీకు నచ్చిన చోట జాయిన్ అవ్వండి. కొన్ని ప్రమాణాలు చెక్ చేసుకోండి, కొన్ని స్టాండర్డ్స్ చెక్ చేసుకోండి. మీకు తెలుసా, కొన్ని బ్రాంచెస్లో మాస్టర్ బేస్లో నేను సిఏ ఇంటర్ కోచింగ్ తీసేశాను. ఎందుకని? అక్కడ నేను సరైన ప్రమాణాలు నేను ఇవ్వలేను, స్టాండర్డ్స్ ఇవ్వలేను. అక్కడ ఉండే లిమిటెడ్ స్ట్రెంత్కి నేను గొప్ప ఫ్యాకల్టీని పెట్టలేను, గొప్ప అకాడమిక్ ప్రోగ్రామ్ నేను రన్ చేయలేను, గొప్ప అకాడమిక్ ప్రిన్సిపల్ నేను రన్ చేయలేను, గొప్ప సిఏ ఇంటర్ ఇన్ఛార్జ్ నేను రన్ చేయలేను. ఇక్కడ నుంచి నేను మానిటర్ చేయలేను. సింపుల్గా చెప్పాలి అంటే నాకు వర్కౌట్ అవ్వదు, ఫైనాన్షియల్గా మానిటర్గా వర్కౌట్ అవ్వదు. అపార్ట్ ఫ్రమ్ దట్ దాంతోపాటు నేను సరిగ్గా జస్టిఫై చేయలేను. అది తెలిసి ఏం చేశాను, నేను తప్పుకున్నాను. కొన్ని చోట్ల నాకు సిఏ ఇంటర్ కోచింగ్ లేదు అంటే నాకు నేనుగా ఎవరిని ముంచడం ఇష్టం లేక, ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాలంటరీగా తీసుకున్నటువంటి డెసిషన్. సో అక్కడ బ్రాంచెస్లో కనుక సిఏ ఇంటర్ కోచింగ్ పెడితే, బ్రాంచెస్లో కనుక సిఏ ఇంటర్ ఇప్పుడు నేను 2-3 చోట్ల తీసేసానండి పెడితే, అక్కడ కూడా కనీసం ఈ 2-3 చోట్లకి 100 అడ్మిషన్స్ వస్తాయండి. ఇంటూ 70,000 ఒక సిఏ ఇంటర్ అడ్మిషన్ అంటే ఇంటూ 70,000 మినిమం ఫీజు అండి. నేను చెప్పింది ఎంతో లెక్కేసుకోండి. నేను జస్టిఫై చేయలేదని తెలిసినప్పుడు నేను ఎందుకు? వాళ్ళు ఇష్టమైతే మాస్టర్ మైన్స్ గుంటూరు క్యాంపస్కి వస్తారు, లేదా వాళ్ళు ఇష్టమైతే ఎక్కడైతే మాస్టర్ మైన్స్లో సిఏ ఇంటర్ కోచింగ్ ఉందో అక్కడికి వెళ్తారు, లేదా వేరే చోటుకి వెళ్తారు. ఎక్కడున్నా బాగుండాలి. మనం రిటైన్ చేసుకొని ఇంజస్టిస్ చేసేదానికంటే తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారండి, 20-30 ఉంటారు. ఆ 30 స్టూడెంట్స్కి ఏం క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని పెట్టగలం, ఎలాంటి అకాడమిక్ ప్రోగ్రామ్ రన్ చేయగలం, ఎలాంటి అకాడమిక్ ప్రిన్సిపల్ని పెట్టగలం, ఎలాంటి సిఏ ఇంటర్ అడ్మిన్ ఇన్ఛార్జ్కి పెట్టగలం, అంటే సిఏ ఇంటర్ కోర్స్ ఇన్ఛార్జ్ని పెట్టగలం. ఇక్కడ నుంచి క్వశ్చన్ పేపర్స్ పంపించాలి, మెటీరియల్ పంపించాలి, అకాడమిక్ ప్రోగ్రామ్ మానిటర్ చేయాలి, టైం టేబుల్ మానిటర్ చేయాలి, హవర్స్ అలాట్మెంట్ మానిటర్ చేయాలి, అండ్ పిల్లల్లో అద్భుతమైన రిజల్ట్ కూడా తెప్పించాలి. మరి ఫీజు తీసుకున్నాం కదా, సాధ్యం కాదని తెలిసినప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవటం? కానీ మాలాగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉండవు కదండి. సో ఇక్కడ ఫస్ట్ తప్పండి పిల్లలది, స్టూడెంట్స్ది, పేరెంట్స్ది అండి. అందరిది కాదు కానీ చాలా మందిది. ఎందుకు సిఎంఏ ఇంటర్లో ఫెయిల్ అవుతున్నారు అని అంటే చాలా సింపుల్ అండి. ఒకటి, సిఎంఏ ఫౌండేషన్లో వచ్చినట్టుగా ఇక్కడ కుప్పలుగా పాస్ పర్సెంటేజ్ ఉండదండి. సో సిఏ ఇంటర్ తీసుకుంటే ఒక 20-25% ఉంటే సిఎంఏ ఇంటర్ ఇంకొక 5% ఎక్కువ ఉంటుంది. అంతేకాని సిఎంఏ ఫౌండేషన్లో 90-95లో ఉన్నాయి కదా అని చెప్పి సిఎంఏ ఇంటర్లో 70, 60 అయితే ఉండవండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భ్రమల నుంచి బయటికి రండి. ఎందుకనంటే ఇలాంటి భ్రమలో ఉండి, ఇలాంటి గెస్ట్లో ఉండి ఏం చేస్తున్నారంటే పిల్లలు ఎక్కడ పడితే అక్కడ సిఎంఏ ఇంటర్ కోచింగ్ జాయిన్ అయిపోతున్నారు. ఈరోజు ఒక ఆడియో ఫైల్ మన కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్లో ఒక స్టాఫ్ నాకు ఇచ్చారండి. సో ఆ స్టూడెంట్ మాట్లాడింది అంటే, సార్ మేము సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ పలానా ఇన్స్టిట్యూట్లో తీసుకున్నారు, ఆ ఇన్స్టిట్యూట్ని నేను తప్పట్టినండి, మన ఇన్స్టిట్యూట్ కాదు వేరే ఇన్స్టిట్యూట్లో, ఆ ఇన్స్టిట్యూట్ నేను తప్పట్టినాం. కానీ పిల్లలకి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి గైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. మా దగ్గర కూడా కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి కొన్ని చోట్ల సిఏ ఇంటర్ కోచింగ్ తీసేసానండి. మీరు చూడండి, రీసెంట్గా 2-3 పెద్ద కార్పొరేట్ కాలేజ్లో ఐఐటి లాంగ్ టర్మ్ కోచింగ్, నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ అని చెప్పి పేపర్లు యాడ్ ఇచ్చారు. వాళ్ళకి ఏపీలో దాదాపుగా ఒక 150 బ్రాంచెస్ ఉంటే ఐఐటి కోచింగ్ కానీ, లేదా ఐఐటి లాంగ్ టర్మ్ కోచింగ్ కానీ, నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కానీ ఒక 5-10 ప్లేస్ల కంటే ఎక్కువ అనౌన్స్ చేయట్లేదు. చెక్ చేసుకోండి న్యూస్ పేపర్స్లో. మీరు పేపర్లో కింద అడ్వర్టైజ్మెంట్ 2 pages 1 page ఉంటే కింద ఉంటుంది లాంగ్ టర్మ్ కోచింగ్ ఎక్కడ ఉంది. మహా అయితే విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ అంతే. 2-3 బ్రాంచ్ల కంటే ఎక్కువ వెయిట్లో చెక్ చేసుకోండి.
ఎందుకంటే అడ్మిషన్స్ వస్తాయండి, బ్యాచ్ పెడితే అడ్మిషన్స్ వస్తాయి, జస్టిఫై చేయలేము. ఆ రకమైన ప్రమాణాలు చిన్న చిన్న బ్రాంచెస్లో మెయింటైన్ చేయలేము. ఆ రకమైన రిజల్ట్ చిన్న చిన్న బ్రాంచెస్లో ఇవ్వలేము. సరే, ఇక విషయానికి వచ్చేద్దాం. సో ఇక్కడ తప్పు ఎవరిది? నేను ఆడియో ఫైల్ విన్నాను కదా, వేరే ఇన్స్టిట్యూట్లో CMA ఇంటర్ కోచింగ్ తీసుకున్నాడు. ఆ పిల్లవాడు చెప్పింది వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నా వంతు బాధ్యతగా నేను కొన్ని విషయాలు పిల్లలకి షేర్ చేసుకోవాలి, పేరెంట్స్కి షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నానండి. సో ఇప్పుడు నేను విన్నటువంటి ఆడియో ఫైల్లే ఉంది. సార్ సుమారుగా 50,000 రూపీస్కి CMA ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ కోచింగ్ అని చెప్పారు సార్. జాయిన్ అయిపోయాం. ఫస్ట్ ఏంటి అట్రాక్ట్ చేసేది 50,000. మాస్టర్ మైండ్స్లో అయితే 17,000 75,000 ఉంటుంది. ఎంత డిఫరెన్స్? 20,000 అండి. ఎన్నాళ్ళంటే బ్యాచ్ ఇది? మాస్టర్ మైండ్స్లో ఎన్నాళ్ళు బ్యాచ్ ఉంటుంది? 10 months. 10 monthsలో 20,000 డిఫరెన్స్ అంటే పర్ మంత్ ఎంత? 2,000 రూపీస్. ఒక సరైన కోచింగ్ సెంటర్ని CMA ఇంటర్కి మీరు సెలెక్ట్ చేసుకోకపోతే, సరైన CA కోచింగ్ సెంటర్ ఏంటి? ఒక సరైన కోచింగ్ సెంటర్ని CMA ఇంటర్కి మీరు సెలెక్ట్ చేసుకోకపోతే ఏమవుతుంది? సార్ సరైన కోచింగ్ సెంటర్ అంటే ఏంటి? మీ ఇష్టం, ఏదైనా కావచ్చు, మాస్టర్ మైండ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సెలెక్ట్ చేసుకోకపోతే మీరు ఇంటర్ MECకి లేదా MPCకి BIPCకి లేదా CMA ఫౌండేషన్కి ఇప్పటిదాకా పెట్టిన పూర్తి అమౌంట్ మొత్తం పోయిద్దండి. 0, టోటల్గా స్క్రాప్ అయిపోయింది. ఎందుకు? ఇక్కడ CMA ఇంటర్ ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అవుతారు. కొన్ని ప్రమాణాలు అంటూ, కొన్ని స్టాండర్డ్స్ అంటూ లేనటువంటి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిపోతాడు. కేవలం ఏంటంటే అట్రాక్టింగ్ థింగ్ ఏంటి? ఫీజ్. మాస్టర్ మైండ్స్ కంటే ఒక 10,000 20,000 తక్కువ ఉంటుంది. ఇలా అట్రాక్ట్ చేసే ఫీజు ఇదే. జాయిన్ అయిపోతాడు. జాయిన్ అయిపోతే అక్కడ పాస్ అవ్వలేరు. ఎందుకంటే ప్రమాణాలు ఉండవు, స్టాండర్డ్స్ ఉండవు కాబట్టి పాస్ అవ్వలేరు. పాస్ అవ్వలేకపోతే ఏమవుతుంది? మళ్ళీ రాయి. చివరికి ఏమవుతుందంటే ఈ కోర్స్ నుంచి వెళ్ళిపోయి BBAకు MBAకి వెళ్ళిపోవటం. ఇదే జరిగింది CA కోర్సులో. ఇప్పుడు CMA కోర్సులో జరగబోతుంది. సో జాగ్రత్త పడండి. CMA ఇంటర్ స్టూడెంట్స్, మీ వెల్విషర్గా చెప్తున్నా, జాగ్రత్త పడండి. ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అవుతుంది. ఈ రూల్ మాస్టర్ మైండ్స్ కూడా అప్లై అయింది. ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అవుతూ రిస్క్ తీసుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆడియో ఫైల్లో నేను విన్నటువంటి కొన్ని వాస్తవాలు మీకు చెప్తున్నాను. 50,000 కోచింగ్ ఫీజు అని చెప్పి జాయిన్ అయిపోయాం సార్. కోచింగ్ డ్రాగాన్ చూస్తూ వెళ్ళారు. 6 months అన్నారు, తర్వాత 7 months అన్నారు, 8 months అన్నారు, 9 months అన్నారు. చివరికి ఎగ్జామ్ దగ్గరలో ఉండగా కోచింగ్ కంప్లీట్ చేశారు. ఏం పాస్ అవుతాం సార్? అలానే CMA ఇంటర్లో గ్రూప్ 1 గ్రూప్ 2 అని ఉంటుంది, లేదా స్టేజ్ 1 స్టేజ్ 2 ఉంటుంది. ఎవరైనా సరే ఇప్పుడు మాస్టర్ మైండ్స్లో మేమేం చేస్తామని చెప్తాను. బోత్ గ్రూప్స్ ఎట్ ఏ టైం కోచింగ్ స్టార్ట్ చేస్తాం. అండ్ బోత్ గ్రూప్స్లో 8 పేపర్స్ ఉంటాయి. దానికి 8 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. అండ్ కొన్ని సబ్జెక్ట్స్కి అయితే మల్టిపుల్ ఫ్యాకల్టీస్ వెళ్ళి క్లాస్ చెప్తారు. ఇప్పుడు అకౌంట్స్ ఉంది, ఒక పేపర్ని 2-3 టీచ్ చేస్తారు. ఇది మాస్టర్ మైండ్స్లో ఉండేటువంటి ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్. అండ్ మాస్టర్ మైండ్స్లో ఇంకేముంటుంది? CMA ఇంటర్కి CA ఇంటర్ ఫ్యాకల్టీని క్లాస్ చెప్తారు. అంటే దోస్ హు టీచ్ ఫర్ CA ఇంటర్, ఎవరైతే CA ఇంటర్ క్లాసులు చెప్తారో వాళ్ళు వెళ్ళి CMA ఇంటర్ టీచ్ చేస్తారు. ప్రమాణాలు అలా ఉంటాయి, మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ స్థాయి గల స్టాండర్డ్స్ ఉన్న ఫ్యాకల్టీ చెప్పడం వల్ల ఆటోమేటిక్గా రిజల్ట్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, స్టూడెంట్స్ యొక్క అండర్స్టాండింగ్ బాగుంటుంది. వెరాస్ ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టూడెంట్ ఒక ఆడియో ఫైల్ అని వెంటే స్టార్టింగ్లో గ్రూప్ 2తో స్టార్ట్ చేశారంట, స్టేజ్ 2తో స్టార్ట్ చేశారంట. ఎందుకంటే దీని ముందు స్టార్ట్ అయిన బ్యాచ్ ఉంది కదా, వాళ్ళకి గ్రూప్ 1 కోచింగ్ అయిపోయి ఇప్పుడే గ్రూప్ 2 స్టార్ట్ చేశారు. కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్ అంటే రీసెంట్గా ఫౌండేషన్ పాస్ అయిపోతారు కదా, వాళ్ళని కూడా తీసుకెళ్లి ఈ గ్రూప్ 2లో మెర్జ్ చేసేస్తున్నారు. అంటే ఇయర్లీ 2 బ్యాచ్లు సపరేట్గా ఉండవు, ఒక బ్యాచ్లోనే మెర్జ్ చేసేస్తున్నారు. మీకు ఇంకా అర్థమయ్యే విధంగా చెప్తాను. జనవరి 2022లో మాస్టర్ మైండ్స్లో ఒక CMA ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఆ బ్యాచ్ నడుస్తుంది. ఇప్పుడు ఆగస్ట్ 2022లో మళ్ళీ CMA ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఈ బ్యాచ్ కొత్తగా స్టార్ట్ చేసాం. ఈ బ్యాచ్ వేరు, జనవరి బ్యాచ్ వేరు. దానికి బోత్ గ్రూప్స్ కోచింగ్ ఇస్తాం, దీనికి కూడా బోత్ గ్రూప్స్ కోచింగ్ ఇస్తాం. దానికో 8 మంది ఫ్యాకల్టీ వెళ్తారు, దీనికో 8 మంది ఫ్యాకల్టీ వెళ్తారు. టోటల్గా డిఫరెంట్. బట్ కొన్ని రిపీట్ అంటే కొన్ని చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్లో, ఆ మాటకు వస్తే కొన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో కూడా ప్రమాణాలు పాటించకుండా ఏం చేస్తున్నారు. సో జనవరి 2022లో బ్యాచ్ స్టార్ట్ అయింది అనుకోండి. సో గ్రూప్ 1 కోచింగ్ ఇస్తున్నారు. ఫస్ట్ ఓన్లీ 1 గ్రూప్ కోచింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు జూలైలో కానీ ఆగస్టులో కానీ గ్రూప్ 2 కోచింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని గ్రూప్ 2లో కలిపి కూర్చోబెట్టేస్తున్నారు. మరి వీళ్ళకి గ్రూప్ 1 ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? రేపు మళ్ళీ జనవరి 2023లో కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది కదా, అప్పుడు స్టార్ట్ చేస్తారు. అంటే సంవత్సరానికి 2 సపరేట్ బ్యాచెస్ రన్ చేయకుండా ఒక బ్యాచ్లో 2 అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. సాల్యూట్. నిజంగా మేము మాస్టర్ మైండ్స్ అనుకుంటున్నాం, మేము కాదు మాస్టర్ మైండ్స్, మీరు సూపర్. 8 సబ్జెక్టులకి 8 మంది ఫ్యాకల్టీ లేరు, ఓకే. టు సమ్ ఎక్స్టెంట్ ఒప్పుకుంటా, ఎందుకంటే మా బ్రాంచెస్లో కూడా కొన్ని చోట్ల ఉండరు, ఒప్పుకుంటా. మేము తప్పు చేసినప్పుడు అవతలని మీరు తప్పు చేశారు అని క్వశ్చన్ చేసే రైట్ కూడా నాకు లేదు. సో గుంటూరులో అంటే ఎక్కువ నెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈ పని చేయగానే కొన్ని బ్రాంచెస్లో, అన్ని బ్రాంచెస్లో కూడా చేయండి. కొన్ని పెద్ద బ్రాంచెస్ ఉన్నాయి, అక్కడ 8 సబ్జెక్ట్స్కి 8 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు, లేదా 8 సబ్జెక్ట్స్కి 7 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. అంటే అకౌంట్స్ 1, అకౌంట్స్ 2
రెండు కలిపి ఒక ఫ్యాకల్టీ చెప్తారు. అకౌంట్స్ 1, అకౌంట్స్ 2, గ్రూప్ 1 అకౌంట్స్, గ్రూప్ 2 అకౌంట్స్. చిన్న బ్రాంచెస్ అనుకోండి, 8 సబ్జెక్టులు కనీసం 4-5 ఫ్యాకల్టీ ఉంటారండి మాస్టర్ మైండ్స్లో, నేను చెప్తుంది. వెరాస్ ఇక్కడ చూడండి, నిజంగా మాస్టర్ మైండ్స్ అని మేము పేరు పెట్టుకున్నాం, బట్ మాస్టర్ మైండ్స్ మమ్మల్ని మించిన మాస్టర్ మైండ్స్ లాగా ఉన్నారు వీళ్ళు. మీకు పాయింట్ అర్థమైందా అండి? జనవరి 2022లో బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. నేను చెప్తుంది మన ఇన్స్టిట్యూట్ గురించి కాదండి, వేరే ఇన్స్టిట్యూట్ గురించి. గ్రూప్ 1 కోచింగ్ చెప్పారు, బోత్ గ్రూప్స్ అప్లై. ఎందుకని? ఫ్యాకల్టీ లేరనే విషయాన్ని కవర్ చేస్తూ ఏం చేశారంటే, మేము గ్రూప్ వైజ్ స్టార్ట్ చేస్తామమ్మా. సో గ్రూప్ 1 స్టార్ట్ చేశారు. మరి గ్రూప్ 1 అయిపోయింది కదా జూలైకి, ఇప్పుడు గ్రూప్ 2 స్టార్ట్ చేయలేదు కదా. గ్రూప్ 1 అయిపోయింది కదా జూలైకి, ఇప్పుడు గ్రూప్ 2 స్టార్ట్ చేయలేదు కదా. గ్రూప్ 1 అయిపోయింది కదా జూలైకి, ఇప్పుడు గ్రూప్ 2 స్టార్ట్ చేయలేదు కదా. సో ఇప్పుడు గ్రూప్ 2 స్టార్ట్ చేశారు. కొత్తగా రీసెంట్గా CMA ఫౌండేషన్ పాస్ అయిన వాళ్ళు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయలేదు కదా, వాళ్ళని తీసుకెళ్ళి గ్రూప్ 2లో కలిపేశారు. అంటే కొత్త స్టూడెంట్ వస్తే వీళ్ళు గ్రూప్ 1 చెప్పట్లా, బోత్ గ్రూప్స్ చెప్పట్లా, గ్రూప్ 2 చెప్తున్నారు. రివర్స్, ఫస్ట్ చెప్పి సెకండ్ చెప్పాలి, ఇక్కడ రివర్స్, సెకండ్ చెప్పి ఫస్ట్ చెప్తున్నారు. జనరల్గా ఫస్ట్ చెప్పి తర్వాత సెకండ్ చెప్పాలి, ఇక్కడ ఏంటి రివర్స్, సెకండ్ చెప్పి తర్వాత ఫస్ట్కి వస్తున్నారు. సూపర్. సో ఇప్పుడు కొత్తగా పాస్ అయిన వాళ్ళకి ఏంటంటే జనవరి 2022 బ్యాచ్లో వాళ్ళ గ్రూప్ 2 ఇప్పుడే ఇక్కడ స్టార్ట్ చేసింది. ఈ కొత్తగా జాయిన్ అయ్యే పిల్లల్ని గ్రూప్ 2 స్టార్ట్ చేసేస్తున్నారు. ఈ కొత్తగా జాయిన్ అయ్యే పిల్లలకు 6 months గ్రూప్ 2 చెప్పి నెక్స్ట్ ఇయర్ జనవరికి మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అయ్యింది కదా, ఇప్పుడు జాయిన్ అయిన పిల్లలకు వాళ్ళకి గ్రూప్ 1 చెప్తున్నారు. సో పేరెంట్స్కి అర్థం కాకపోవచ్చు, కానీ స్టూడెంట్స్కి అర్థమైంది. ఇలా చేయటం వల్ల వచ్చే నష్టం ఏంటి? ఎగ్జామ్స్కు 10 days or 15 days ముందు సిలబస్ కంప్లీట్ అయిపోయింది, అవుట్. ఇంకెంతకంటే ఏం కావాలి? 9th class 7th క్లాస్లో ఏం జరుగుతుంది? స్కూల్స్లో సిలబస్ కనీసం 2-3 months ముందు కంప్లీట్ చేస్తున్నారు, రివిజన్స్ పెడుతున్నారు. సండే రివిజన్ ఎగ్జామ్స్, యూనిట్ టెస్ట్ ఎగ్జామినేషన్స్ అని, హాఫ్ అర్లీ అని, క్వార్టర్లీ అని, ప్రీ ఫైనల్స్ పెడుతున్నారు. ఇవేమీ రాయకుండా CMA ఇంటర్ లాంటి ఎగ్జామ్స్ పాస్ అవ్వగలరా అంటే? సో నా కంక్లూషన్ ఏంటి? మీరందరూ అనుకున్నట్టుగా CMA ఇంటర్ చాలా ఈజీ అయితే కాదండి. CA ఇంటర్తో పోలిస్తే ఈజీ, ఒప్పుకుంటా. బట్ ఈజీగా పాస్ అయిపోతారు అని మాత్రం భ్రమలో ఉండొద్దు, ఆ మిస్కన్సెప్షన్లో ఉండొద్దు, ఆ యొక్క మిత్లో ఉండద్దు. సో CA ఇంటర్తో కంపేర్ చేస్తే CMA ఇంటర్ డెఫినెట్లీ ఈజీ, బట్ మీరు అనుకున్నట్టుగా 70-80% అయితే రావండి. సో CMA ఫౌండేషన్ 90-95% ఉంటుంది పాస్ పర్సెంటేజ్. CMA ఇంటర్ ఒక 20-30% ఉంటుంది. సో ఏం చేయాలి? అలర్ట్ అవ్వండి. ఎక్కడ పడితే అక్కడ CMA ఇంటర్ కోచింగ్ జాయిన్ అవ్వద్దు. ఈ ప్రమాణాలు మాస్టర్ మైండ్స్ పాటిస్తుంటే మా దగ్గర జాయిన్ అవ్వండి, లేకపోతే మా దగ్గర కూడా జాయిన్ అవ్వద్దు. సో ఇప్పుడు నేను ఈ ఆడియో ఫైల్ విన్నాను, వేరే స్టూడెంట్ అంటే వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు, తను ఫెయిల్ అవ్వబోతున్నాడు, రిజల్ట్ కూడా రాలా, పరిగెత్తుతున్నాడు. సార్ రిపీటర్స్ బ్యాచ్ ఎప్పుడు సార్? మమ్మల్ని ఆదుకోండి సార్. రిపీటర్స్ బ్యాచ్ CA ఇంటర్కి ఉంది కానీ సార్ CMA ఇంటర్కి లేదు సార్. CMA ఇంటర్ కూడా రిపీటర్స్ బ్యాచ్ పెట్టండి. లిటరలీ ఈజ్ క్రైమ్ సార్. CA ఇంటర్ క్రాష్ బ్యాచ్, CA ఇంటర్ స్టడీస్ బ్యాచ్ ఉంది సార్, బట్ CMA ఇంటర్కి మాత్రం స్టడీస్ బ్యాచ్ పెడుతున్నారు కానీ CMA ఇంటర్ క్రాష్ బ్యాచ్ పెట్టలేదు సార్, ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేస్తున్నాడు వాడు. సో ఇతను జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్లో జరిగినటువంటి పొరపాట్లు ఏంటో 4 చెప్తానండి. సో దట్ మీరు మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవుతారా? ఓకే. వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారా? చెక్ చేసుకోండి. అక్కడ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. మీ శ్రేయభిలాషిగా మీరు నన్ను అభిమానిస్తున్నారు. మీ అభిమానం లేకుండా ఇన్ని వేల అడ్మిషన్స్ సాధ్యమవుతాయండి? మీ అభిమానం లేకుండా ఇలాంటి సక్సెస్ సాధ్యమవుతాయండి? ఎక్కడో గుంటూరులో ఒక చిన్న మారుమూల ప్రాంతంలో స్టార్ట్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్ ఈ రోజున సౌత్ ఇండియాని శాసిస్తున్నాం మేము. సౌత్ ఇండియాలో నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్ ఏదన్నా ఉందా CA CMA కోర్సెస్ కంటే? అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ మాస్టర్ మైండ్స్. సాధ్యమైద్దా అంటే మీ అభిమానం లేకుండా సాధ్యమైద్దా? అందుకనే బాధ్యతగా మీ ఇంటి మనిషిగా చెప్తున్నాను. సో ఈ ఆడియో ఫైల్లో తను వేరే ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాడు, అక్కడ జరిగిన పొరపాట్లు ఏంటో మీకు చెప్తున్నాను. ఇక్కడ ఆ ఇన్స్టిట్యూట్ని డిఫేమ్ చేయాలన్నా బద్నాం చేయాలన్న ఉద్దేశం నాకు లేదండి. బయట ఏం జరుగుతుందో పేరెంట్స్కి స్టూడెంట్స్కి తెలియజేస్తే వాళ్ళు కేర్ తీసుకుంటారని చెప్తున్నాను. సో ఫస్ట్ 2 గ్రూపులకు ఒకేసారి కోచింగ్ ఇవ్వాలా? సో ఫస్ట్ గ్రూప్ 1 స్టార్ట్ చేశారు, తర్వాత గ్రూప్ 2 స్టార్ట్ చేశారు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతున్న బ్యాచ్ రివర్స్, ఫస్ట్ గ్రూప్ 2 స్టార్ట్ చేసి తర్వాత గ్రూప్ 1 స్టార్ట్ చేస్తున్నారు. కారణం ఫ్యాకల్టీ లేరు. నెక్స్ట్ ఎగ్జామ్కి 10-15 days ముందు సిలబస్ కంప్లీట్ చేశారు అండ్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు. చేస్తామని చెప్పారు, బట్ రివిజన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయలేదు. అడ్మిషన్ టైంలో చెప్పారు రివిజన్ ఎగ్జామ్స్లో కండక్ట్ చేస్తాం. సో మాస్టర్ మైండ్స్లో ఏం చెప్తారో వింటారండి. మాస్టర్ మైండ్స్లో ఏం చేస్తారో ఏం చెప్తాం, మేమేం చెప్తాం, మేము ఏ సర్వీసెస్ ఆఫర్ చేస్తాం అన్నీ వింటారు. ఇలాంటి కొన్ని కోచింగ్ సంస్థలు ఏం చేస్తారంటే మేము చెప్తాం మేము కూడా చేస్తాం. మాస్టర్ మైండ్స్ అయితే 70,000 ఫీజు, మాస్టర్ మైండ్స్ అయితే 75,000 ఫీజు, మా దగ్గర 55,000 ఫీజు, మా దగ్గర 60,000 ఫీజు అని ఏవైతే మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఆఫర్ చేస్తారో అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా చెప్పి ఫీజు ఏమో తగ్గించి చెప్తారు. పాపం చిన్న ఏజ్ పిల్లలు కదండి, they'll get attracted.
దిల్ గెట్ అట్రాక్టెడ్. ఆ ఫీజు తక్కువ అనేటువంటి పాపం ఫైనాన్షియల్ నీడ్స్ అలాంటివి వెంటనే అట్రాక్ట్ అయిపోతారు. సో వీళ్ళు చేసిన తప్పులు సిలబస్ ఇన్ టైంకి కంప్లీట్ చేయకపోవటం, సింగిల్ గ్రూప్ 1 సపరేట్గా, గ్రూప్ 2 సపరేట్గా కోచింగ్ ఇవ్వటం, దానివల్ల ఏమవుతుంది, టైం డిలే అయిపోయింది. ప్రాపర్ మెటీరియల్ లేదు అండ్ ఫిక్స్డ్ టైం టేబుల్ లేదు. సో ఏ రోజు టైం టేబుల్ అంటే ఫిక్స్డ్ టైం టేబుల్ అంటూ లేదు. చాలా రోజులు చాలాసార్లు క్లాసులు క్యాన్సిల్ అయ్యేది. చాలాసార్లు ఏంటి క్లాసులు క్యాన్సిల్ అయ్యేది. ఒక టైం టేబుల్ అంటూ లేదు, ఒక ప్రాపర్ అకాడమిక్ ప్రోగ్రామ్ అంటూ లేదు, ఫిక్స్డ్ మెటీరియల్ అంటూ లేదు. చాలాసార్లు ఈరోజు చాప్టర్ అయితే ఈరోజు మెటీరియల్ చేతికి వచ్చేది, లేదా ఒక్కోసారి క్లాస్లో మెటీరియల్ లేకుండానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్క్రీన్ మీద మెటీరియల్తో క్లాస్ చెప్పి ఆ తర్వాత మెటీరియల్ ఇచ్చేవాడు. అండ్ గట్టిగా హ్యాండ్ఫుల్ చేతి వేళ్లతో లెక్కేయచ్చు అన్ని ఎగ్జామ్స్ పెట్టారంతే. మాస్టర్ మైన్స్లో అయితే కనుక సండే ఎగ్జామ్స్ పెడతాం, మళ్ళీ లాస్ట్ 3 months ఎగ్జామ్స్ పెడతాం, కనీసం 50 to 60 ఎగ్జామ్స్ పెడతాం. ఇక్కడ 5-10 ఎగ్జామ్స్ పెట్టారంతే. వాటిని కూడా ప్రాపర్గా వాల్యుయేషన్ చేయలేదు అండ్ ప్రాపర్ రివిజన్ లేదు, ప్రాపర్ మానిటరింగ్ లేదు. సిలబస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ వస్తున్నారా లేదా పట్టించుకునేది లేదు, రాకపోతే ఇంటికి ఫోన్ చేసేది లేదు, ఎందుకు రావట్లేదని అడిగేది లేదు, ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ తీసుకునేది లేదు, అటెండెన్స్ మీద ఎటువంటి కంట్రోల్ లేదు. అసలు ఈ స్టూడెంట్ చెప్పాడండి, సార్ నా అటెండెన్స్ ఎంత తెలియదు, నా పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఏంటి తెలియదు, నా జిఏవి గ్రాండ్ యావరేజ్ ఎంత తెలియదు. ఇప్పటిదాకా టోటల్గా నాకు పెట్టినటువంటి ఎగ్జామ్స్ మార్క్స్ అన్ని కూడా ఎక్కడైనా సిస్టంలో జనరేట్ చేసే ఉందా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం విధంగా చెప్తాను. మాస్టర్ మైన్స్లో ఒక స్టూడెంట్ అడ్మిషన్ నెంబర్ కొట్టేస్తే తన టోటల్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ వచ్చింది. దాంట్లో తన అటెండెన్స్ ఏంటి, ఏ రోజు అబ్సెంట్ అయ్యాడు, ఏ ఎగ్జామ్స్కి అబ్సెంట్ అయ్యాడు, ఏ ఎగ్జామ్ రాశాడు, స్టూడెంట్ ఒక గ్రాండ్ యావరేజ్ ఎంత, అండ్ ఆ క్లాస్లో టాపర్ ఒక గ్రాండ్ యావరేజ్ ఎంత, అండ్ స్టూడెంట్ ఏ సబ్జెక్ట్లో పర్ఫార్మెన్స్ బాగుంది, ఏ సబ్జెక్ట్లో పర్ఫార్మెన్స్ బాగాలేదు. ఇటువంటి దాదాపు 15 పారామీటర్స్తో పర్ఫార్మెన్స్ రిపోర్ట్ జనరేట్ అవుతుందండి. క్లిక్ ఆఫ్ బటన్ అవేం లేవు, ఎందుకంటే డిజిటలైజ్ చేయాల. నేను చెప్పే ఈ సోకాల్డ్ ఇన్స్టిట్యూషన్లో ఇవేం కూడా కనీసం కంప్యూటరైజ్ చేయాల. అసలు ఎగ్జామ్స్ పెట్టలేదు అనేది దానికంటే కూడా ఇంకో పెద్ద నేరం ఏంటంటే ఎగ్జామ్స్ పెట్టి చాలా వాటికి అసలు వాల్యుయేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వలేదు, మార్క్స్ రిపోర్ట్ ఇవ్వలేదు. అండ్ చివరిగా ఇంకొక మాట చెప్తే నేను బాధపడ్డాను. సార్ వీళ్ళల్లో మెజారిటీ కనీసం ప్రయర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు సార్. ఒకటో రెండో బ్యాచ్లు చెప్పారు వీళ్ళు. అండ్ వీళ్ళలో మెజారిటీ సిఏ కానీ సిఎంఏ కానీ పాస్ అవ్వలేదు సార్, క్వాలిఫైడ్ కాదు. నేనేమన్నాను తెలుసా ఆ స్టూడెంట్ని, ఒక్కసారి ఆ స్టూడెంట్ నన్ను కల్పించండి రా అన్నాను. నేనైతే నన్ను కలవలేదండి, అది కేవలం ఆడియో ఫైల్ విన్నాను. తప్పు ఎవరిది? స్టూడెంటే కదండి. తప్పు ఎవరిది? పేరెంటే కదా. ఒక 10th క్లాస్కో 9th క్లాస్కో 7th క్లాస్లో జాయిన్ చేయాలంటే పేరెంట్ స్కూల్కి వెళ్తున్నాడు, ప్రెమిసెస్ చూస్తున్నాడు, ప్రిన్సిపల్తో మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్న అకాడమిక్ ప్రోగ్రామ్ తెలుసుకుంటున్నాడు, మెటీరియల్స్ చూస్తున్నాడు, క్లాస్ రూమ్ చూస్తున్నాడు, అన్ని చూస్తున్నాడు. మరి సిఏ సిఎంఏ లాంటి సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ లాంటి కోర్సు అంటే జీవితాన్ని మలుపు తిప్పేటువంటి కోర్సు కదంటే, లైఫ్ టర్నింగ్ పాయింట్ అది. పేరెంట్స్ వచ్చి జాయిన్ చేయరా అండి? వదిలేస్తారా పిల్లల్ని? ఏ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారో కూడా మీకు తెలియదు, డైరెక్టర్స్ ఎవరు తెలియదు, కట్టిన ఫీ రిసీట్ ఇస్తారా తెలియదు, దానికి రిజిస్ట్రేషన్ ఉందా తెలియదు, దానికి కనీసం ఒక ఆఫీస్ అడ్రస్ ఉందా తెలియదు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎంత తెలియదు, వాళ్ళ ఏజ్ ఎంత తెలియదు, ఎన్ని బ్యాచ్లు పెట్టారు తెలియదు, ఇంతవరకు ఎంతమంది పాస్ అయ్యారు తెలియదు. ఆల్ ఇండియా ర్యాంకులు వదిలేయండి. ఇప్పుడు మాస్టర్ మైన్స్లో సిఎంఏ ఇంటర్కి సిఎంఏ ఫైనల్కి ఆల్ ఇండియా ఫస్ట్ చాలాసార్లు వచ్చినాయి, వదిలేయండి, ఆల్ ఇండియా ర్యాంకులు వదిలేయండి. ఇప్పుడు నేను చెప్పిన మినిమం బేసిక్స్ కూడా పేరెంట్స్కి తెలియకుండా ఎలా జాయిన్ చేస్తున్నారండి? సో తప్పు ఎవరిది? అడ్మిషన్ తీసుకుంటున్న ఇన్స్టిట్యూషన్స్ కాదండి, అడ్మిట్ అవుతున్న స్టూడెంట్స్ని, పేరెంట్స్ని. చివరికి ఒక మాట చెప్తున్నాను, తెలుసో తెలియకో మేము ఒక ఒరవడి ఒక పాత్ మేము క్రియేట్ చేసామండి. మేము క్రియేట్ చేసిన పాత్ ఏంటో చెప్తాను. ఈరోజు మాస్టర్ మైన్స్లో సిఏ ఇంటర్ కానీ సిఎం ఇంటర్ కానీ కుప్పలుగా అడ్మిషన్స్ ఉన్నాయండి. ఎస్, మీరు వింది కరెక్టేనండి, మీరు వింది కరెక్టే. మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. యాజ్ ఆఫ్ నో నేను ఈ వీడియో August 19, 2022 చేస్తున్నానండి. జాగ్రత్త అంటే స్టన్ అవుతారు మీరు. గుంటూరు క్యాంపస్లో 47th సెషన్ అండి. అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2021, జనవరి 2022, ఫిబ్రవరి 2022లో స్టార్ట్ అయినటువంటి సిఏ ఇంటర్ బ్యాచెస్ అండి. 8 బ్యాచెస్ ఉన్నాయి. ఇది కాకుండా ఒక సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఉంది. అండ్ అలానే ఆగస్టులో స్టార్ట్ అయినటువంటి గ్రూప్ 1 సిఏ ఇంటర్ క్రాష్ బ్యాచ్, గ్రూప్ 2 సిఏ ఇంటర్ క్రాష్ బ్యాచ్, అలానే జూన్లో స్టార్ట్ అయిన సిఏ ఇంటర్ గ్రూప్ 2 రెగ్యులర్ బ్యాచ్, అలానే ఇప్పుడు కొత్త బ్యాచెస్ అండి. కొత్తగా జూలై 2022లో ఆగస్ట్ 2022లో సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచెస్ అండి. రెగ్యులర్ బ్యాచెస్ అంటే 10 months బ్యాచెస్ అండి.
6 బ్యాచెస్ ఉన్నాయండి. సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఒకటి ఉందండి. అండ్ త్వరలో సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ ఒకటి సెపరేట్ చేయబోతున్నామండి. అండ్ ఇంకా అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఇంకా నేను 2 బ్యాచెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక్క గుంటూరు క్యాంపస్లో ఎన్ని అడ్మిషన్స్ ఎన్ని బ్యాచెస్ ఉన్నాయో లెక్కేయండి. గమనించండి, ఇవన్నీ కూడా క్లాస్ రూమ్ బ్యాచెస్ అండి. నేను స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ బ్యాచెస్ చెప్పట్లేదు. సో ఇన్ని అడ్మిషన్స్ వస్తున్నాయంటే కారణం ఫస్ట్ వన్ అండి, పక్కా అకాడమిక్ ప్రోగ్రామ్, ప్రాపర్ మానిటరింగ్ అండి. ఒక సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ చూడటానికి 4 అకాడమిక్ ప్రిన్సిపల్స్ ఉంటారండి గుంటూరులో. ఇప్పుడు నేను చెప్పిన బ్యాచెస్ చూడటానికి 4 అకాడమిక్ ప్రిన్సిపల్స్ ఉంటారు. ఇది కాకుండా మళ్ళీ 2 అకాడమిక్ అబ్జర్వర్స్ ఉంటారు. మళ్ళీ ప్రకాష్ గారి టీం. అండ్ చివరిగా సిఎంఏ ఇంటర్లో మాస్టర్ మైండ్స్కి రీసెంట్ టైం విపరీతంగా అడ్మిషన్స్ పెరిగినాయండి. ఆల్మోస్ట్ 2-3 టైమ్స్, అంటే 200 నుంచి 300% గ్రోత్ ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా అండి? ఇది ట్రేడ్ సీక్రెట్ అండి, బట్ నాకు చెప్పాలనిపించి చెప్తున్నానండి. సిఏ ఇంటర్కి ఎలాంటి ప్రమాణాలు అయితే ఫాలో అవుతామో, ఎలాంటి స్టాండర్డ్స్ అయితే ఫాలో అవుతున్నామో, ఆ స్టాండర్డ్స్ అన్నీ కూడా సిఎంఏ ఇంటర్కి ఫాలో అవుతున్నామండి. అందుకనే మాకు రిజల్ట్ ఉంది, అందుకనే మాకు అడ్మిషన్స్ కూడా ఉన్నాయి. మీకు ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగించేస్తాను. లాస్ట్ ఇయర్ అండి సిఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఫైనల్. ఐ రిపీట్, లాస్ట్ ఇయర్ అండి సిఎంఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఫైనల్. మీకు తెలుసు లిమిటెడ్గా ఇచ్చేది 50 ర్యాంకులు అండి, 50 ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇస్తారు. అలా లిమిటెడ్గా ఇచ్చేటువంటి 50 ఆల్ ఇండియా ర్యాంక్స్లో మాస్టర్ మైండ్ స్టూడెంట్స్కి 98 ర్యాంక్స్ వచ్చినాయండి సిఎంఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఫైనల్ కలిపి, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ అండ్ ఆల్ ఇండియా సెకండ్. ర్యాంకులు వచ్చినాయని చెప్పడం చాలా ఈజీ అండి, విత్ ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయడం చాలా కష్టం. నేను రెడీగా ఉన్నాండి. స్టూడెంట్ పేరు, ఫోటో, ఐడి కార్డ్, అడ్మిషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, మార్క్ లిస్ట్, నేను రెడీగా ఉన్నానండి. దేశవ్యాప్తంగా మరేదన్నా ఇన్స్టిట్యూట్కి ఇది సాధ్యమైందా, ఇలాంటి ఒక అచీవ్మెంట్ వచ్చిందా చెక్ చేసుకున్న తర్వాతే మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకోండి. నేను చెప్పింది కాదు, నేను చెప్పింది నమ్మద్దు. డస్ ఇట్ హ్యాపెన్ ఎనీవేర్ అక్రాస్ ఇండియా ఆన్ పాన్ ఇండియా బేసిస్? దేశవ్యాప్తంగా ఎవరికైనా ఇలాంటి ర్యాంకులు వచ్చినాయా చెక్ చేసుకుని మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి. ఇంకొక మాట చెప్పనా, అసలు ఈ ర్యాంకులు చూసి మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వద్దు. మా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు, ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకులు, లేకపోతే 100లో 98 ఆల్ ఇండియా ర్యాంకులు, ఇవన్నీ వద్దండి, తీసి పక్కన పడేయండి. మా కమిట్మెంట్, మా ఎక్స్పీరియన్స్, మా డెడికేషన్ చూసి మాత్రమే జాయిన్ అవ్వండి అని ఎన్నిసార్లు చెప్పాం. ఇప్పటికీ అదే మాట కట్టుబడి ఉన్నానండి. సో సిఏ ఇంటర్కి ఎలాంటి ప్రమాణాలు ఎలా ఫాలో అవుతామో ఒక 5-6 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఒక ప్రాపర్ మెటీరియల్, బ్యాచ్ స్టార్టింగ్లోనే ప్రాపర్ మెటీరియల్ ఉండాలి. ప్రాపర్ అకాడమిక్ ప్రోగ్రామ్, ఫస్ట్ డే నుంచి 200 డేస్ ఉంటుంది అండి. జనరల్గా 7 మంత్స్ ఉంటుంది, అంటే ఒక 200 డేస్ ఉంటుంది క్లాసెస్. ఈ 200 డేస్కి అకాడమిక్ ప్రోగ్రామ్ అండి. మైక్రో షెడ్యూల్ ఉండాలి. సండే ఎగ్జామినేషన్స్ ఉండాలి. కనీసం 8 పేపర్లు చెప్పడానికి 8 మంది ఫ్యాకల్టీ ఉండాలి. ఒక టైం టేబుల్ డిపార్ట్మెంట్ ఉండాలి. సండే ఎగ్జామినేషన్స్కి సపరేట్గా క్వశ్చన్ పేపర్స్ డిపార్ట్మెంట్ ఉండాలి. సపరేట్గా వాల్యుయేషన్ డిపార్ట్మెంట్ ఉండాలి. సపరేట్గా అకాడమిక్ ప్రిన్సిపల్ ఉండాలి. కొత్త బ్యాచెస్ చూడటానికి ఒక అకాడమిక్ ప్రిన్సిపల్, పాత బ్యాచెస్ చూడటానికి ఒక అకాడమిక్ ప్రిన్సిపల్. అండ్ దీన్ని మానిటర్ చేయడానికి మళ్ళీ అకాడమిక్ అబ్జర్వర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ అండి. బంగారాలు అండి మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ. ఇంకొకళ్ళిద్దరు ఉంటారు, అన్ని చోట్ల ఉండేది. ప్రతి చోట ఒకళ్ళిద్దరు కొద్దిగా తేడా వాళ్ళు ఉంటారు. వీ హ్యావ్ టు బేర్ అండ్ అన్ని చోట్ల ఉండేది. స్టూడెంట్స్ అందరూ కరెక్ట్ వాళ్ళు ఉండరు, స్టాఫ్ అందరూ కరెక్ట్ వాళ్ళు ఉండరు కదండి. సో మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీలో మెజారిటీ ఫ్యాకల్టీ బంగారాలండి. రిచ్ ఎక్స్పీరియన్స్, సిఏ కానీ సిఎంఏ కానీ పాస్ అయిన వాళ్ళు, లేదా ఇండస్ట్రీలో 10-15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ అండి. సో ఈ ప్రమాణాలు ఏవైతే సిఏ ఇంటర్కి ఫాలో అవుతున్నామో, ఏవైతే ఈ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నామో, అవన్నీ సిఎంఏ ఇంటర్కి ఫాలో అవుతున్నాం కాబట్టి ఇలాంటి అడ్మిషన్స్ వస్తున్నాయి, ఇలాంటి రిజల్ట్ కూడా వస్తుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ కొంతమంది కంపెనీ వాళ్ళు పికిల్స్, పచ్చళ్ళు తయారు చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే అమెరికా వాళ్ళు స్టాండర్డ్స్ చెక్ చేసుకుంటారు, రిజెక్ట్ చేస్తారు. ఇవి ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాదు, మా స్టాండర్డ్స్ మీట్ అవ్వట్లేదు అని. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలని చెప్తున్నారండి. ప్రమాణాలు, సో సిఏ ఇంటర్కి ఎలాంటి ప్రమాణాలు ఫాలో అవుతామో అవే ప్రమాణాలు సిఎంఏ ఇంటర్కి ఫాలో అవుతున్నాం కాబట్టి ఈ లీడర్షిప్ సిఎంఏ ఇంటర్లో కూడా ఉంది. 14 to 1500 అవర్స్ సిఎంఏ ఇంటర్ క్లాసులు చెప్తా ఉంటే మీరు నమ్మగలరా అండి? 10 months బ్యాచ్ ఉంటుందండి. ఎగ్జామ్ లాస్ట్ రోజు సపోజ్ June 30 అనుకోండి, అక్కడ దాకా మా సర్వీసెస్ అన్నీ ఉంటాయండి. అండ్ 8 సబ్జెక్ట్స్కి 8 ఫ్యాకల్టీ మెంబర్స్ అండి. సపరేట్గా వీటి క్వశ్చన్ పేపర్స్ సపరేట్గా తయారు చేస్తాం, మెటీరియల్స్ సపరేట్గా తయారు చేస్తాము. సపరేట్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఉంటుంది, వాట్ నాట్. తీసుకోవాల్సిన కేర్ అంతా తీసుకుంటాం. మా స్వార్థం ఒకటే, వీ వాంట్ టు బి నెంబర్ వన్. ఇన్నాళ్ళు ఉన్నాం, ఇక ముందు కూడా ఉండాలంటే ఓన్లీ సొల్యూషన్ అండి, వీ షుడ్ గివ్ ద బెస్ట్ టు బీ ద నెంబర్ వన్ స్థానంలో ఉండాలంటే మేము ద బెస్ట్ ఇవ్వాల్సింది. సో నా కంక్లూషన్ ఏం లేదు, మాస్టర్ మైండ్సా ఇంకే ఇన్స్టిట్యూట్ మీ ఇష్టం, బట్ ఎక్కడ పడితే అక్కడ మాత్రం జాయిన్ అవ్వద్దు.
సిఎంఏ ఇంటర్ మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదండి. సిఏ ఇంటర్ కంటే ఇది ఈజీనే కానీ బట్ మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. అండ్ ఇప్పుడు మేము కొత్త సిలబస్లో లాంచ్ అయిపోతున్నాం అండి. ఏ కోర్సు? సిఎంఏ ఇంటర్ కొత్త సిలబస్లో లాంచ్ అయిపోతున్నాం. అస్సలు రిస్క్ తీసుకోవద్దండి. ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయ్యారంటే మీ జీవితాలతో వీళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటారు. అస్సలు రిస్క్ తీసుకోవద్దు. మీ అన్నయ్యగా చెప్తున్నా, 1% కూడా రిస్క్ తీసుకోవద్దు. తర్వాత ఏడవలసింది మీరే, తర్వాత బాధపడాల్సింది మీరే. మాస్టర్ మైండ్స్లో ఫీజు ఎంత? ఓ 70,000-75,000 ఉంటుంది. వేరే ఇన్స్టిట్యూట్స్లో ఫీజు ఎంత? 40 అనుకోండి. డిఫరెన్స్ ఎంత? 30,000-35,000. మీరు ఆ అమౌంట్ గురించి ఆలోచించద్దు. ఇది మీ జీవితం. పాస్ అయితే నెలకి 50,000-60,000 వచ్చింది. ఇది మీ జీవితం. మాస్టర్ మైండ్స్లో ఫీజు ఎంత? 70,000-75,000 అనుకోండి. వేరే ఇన్స్టిట్యూట్లో ఫీజు ఎంత? 50,000. అంటే డిఫరెన్స్ ఎంత? 20,000-25,000. 10 మంత్స్కి 20,000 అంటే మంత్లీ ఎంత అండి? 2,000 రూపీస్. రిస్క్ తీసుకోవద్దు. నెలకి 1,000-2,000 రూపాయల కోసం మీరు రిస్క్ తీసుకోవద్దు. కాంప్రమైజ్ అవ్వద్దు. మీ లైఫ్ని మీరు రిస్క్లో పెట్టుకోవద్దు. మీ ఇంటి మనిషిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మాస్టర్ మైండ్స్ యొక్క అడ్మిషన్స్ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ అండి 9885125001 and 03. గాడ్ బ్లెస్ యూ అండి. అన్ని బ్రాంచెస్లో సిఎంఏ ఇంటర్ కోచింగ్ ఉందండి. బ్రాంచెస్లో అయితే ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ అండి. అంటే సిఎంఏ కలిపి చెప్తాం. గుంటూరులో అయితే ఇంటిగ్రేటెడ్ బ్యాచెస్ ఉంటాయి. ఎక్స్క్లూజివ్ సిఎంఏ ఇంటర్ బ్యాచెస్ కూడా ఉంటాయి. ఆల్ ద బెస్ట్. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. నా బాధ్యతగా నేను మిమ్మల్ని ఎన్లైట్ చేశాను. మీ బాధ్యతగా మీ ఫ్రెండ్స్ని కూడా ఎన్లైట్ చేయండి. థ్యాంక్ యూ.